జరిగిపోయింది వదిలేండి డాక్టర్. ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. ఏం ఆలోచిస్తారు? కొండెక్కే దీపానికి చేతులట్టు పెట్టి ఎంతసేపని కాపాడగలరు? చాలు చందు, ఇప్పటికే ఏం చేయాలో పాలుపోక కుమిలిపోతున్నాం. నువ్విప్పుడు ఇలా మాట్లాడి నన్ను మరింత బాధ పెట్టుకో. వాళ్ల పెళ్లి జరగకుండా ఇద్దరి మధ్యన పొగ పెట్టాలి. పెడతా. నన్ను చూస్తుంటే రేపో మాపో చనిపోయే మీ కూతురు మీకు కనిపించట్లేదు? ఇక ఏ అడ్డంకులు లేవు అనుకునేసరికి నా దారైపోయింది. నా జీవితం చివరికి వచ్చేసింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది అనుభవించని బతుకు నన్ను వెక్కిరిస్తోంది. ఇప్పుడు చెప్పండి డాడీ, ఈ ప్రపంచంలో నాకంటే మించిన దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? అమ్మ చందు, డాడీ, నా కొడుకుని పెంచలేకపోయినా వాడి బిడ్డల్ని పెంచుదామనుకున్నాను. అది తీరడం లేదు. వాడి పెళ్ళైనా చూడాలనుకుంటున్నాను డాడీ. అప్పటిదాకా బతుకుండమని మనసారా దీవించండి డాడీ. మీ దీవెనలకి చాలా శక్తి ఉంటుంది. దీవించండి డాడీ. నిజంగా నాకు దీవించే శక్తి ఇవ్వాలనే కోరుకుంటున్నానమ్మా. నువ్వు బ్రతకాలమ్మా. నా ఆయుష్ పోసుకునైనా నువ్వు బ్రతకాలి. బ్రతకాలమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్. రోజు రోజుకి చందు ఆరోగ్యం క్షీణించుకుపోతుంది. పైగా ఇప్పుడు తను బ్రతకననే నిజం కూడా తెలుసుకుంది. ఆ నిజం చందుని మానసికంగా మరింత కృంగతీస్తుంది. నిజమే అమృత. మనిషికి నిజమైన శత్రువు మానసిక ప్రశాంతత కరువు కావడం. నిన్నటిదాకా కష్టాల నుంచి బయటపడ్డాను, ఓ ఒడ్డుకు చేరుకున్నాను అనుకుంది. కాని అంతలోనే మృత్యువు తనని నీడలా వెంటాడుతుందనే నిజం తనని చాలా వేధిస్తుంది. చందు చావుకి భయపడే మనిషి కాదమృత. కాని తన కొడుకు పెళ్లి చూడాలని, చిన్న బిడ్డల్ని పెంచాలని చాలా చాలా ఆశలు పెంచుకుంది. ఈ సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం నిజంగా దురదృష్టం. ఏదైనా చెయ్యాలి డాక్టర్. కేవలం మందులతో తన ప్రాబ్లం సాల్వ్ కాదు. కనీసం చిన్న వసూలకి పెళ్ళయ్యేంత వరకైనా చందు ఆరోగ్యంగా సరదాగా నవ్వుతూ ఉండాలి. నిజమే అమృత. కానీ రిపోర్ట్స్ చూస్తుంటే తన పరిస్థితి అలా లేదు. అందుకే మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయగలం డాక్టర్? కొంచెం రిస్క్ అయినా ఓ సర్జరీ ఉంది, అది చేద్దాం. 4th స్టేజ్లో కాన్ బట్ పొజిషన్లో సర్జరీ చేస్తాం కదా అమృత. అదెందుకు ట్రై చేయకూడదు? 50-50 ఛాన్సెస్ కదా డాక్టర్. అందులోనూ చందుకు ఆ సర్జరీ అంటే మరి అంతకంటే ఇంకేం చేయగలం అమృత? చిన్న కోసం, నీ కోసం, రాజా కోసం, మనందరి కోసం రిస్క్ తీసుకోవాలి. నాకెందుకో భయంగా ఉంది డాక్టర్. జనరల్ గా నేను బయట పేషెంట్స్ కి కూడా అంత రిస్క్ తీసుకోమని చెప్పను. అలాంటిది మన చందుకి ఇప్పుడు ఆ సర్జరీ అంటే నాకు ధైర్యం చాలడం లేదు. సర్లేండి డాక్టర్, ఆలోచిద్దాం. సరే అమృత. ఏంటమృత, నన్నెలా బతికించుకోవాలా అని శ్రవంత్ ఆంటీ నువ్వు ఆలోచిస్తున్నారా? చందు, శ్రవంతి గారు ఓ సర్జరీ గురించి చెప్తున్నారు. అది చేస్తే వద్దమృత, నాకే సర్జరీలు వద్దు. నన్ను ఇలా వదిలేయండి.
అదేంటి చందు, అలా ఎలా వదిలేస్తాం చెప్పు? నాకిక ఓపిక లేదమృత. ప్రతి మనిషికి చావనేది తప్పదు, ఇది నిజం. కాని ఓడిపోతామని తెలిసి కూడా మృత్యువుతో పోరాడడం ఎంత అవివేకం చెప్పు. ఇప్పటికీ ఎన్నోసార్లు పోరాడాను. 25 ఏళ్లలో 2 సార్లు మృత్యు కౌగిల్లోకి వెళ్లి తప్పించుకొని వచ్చాను. ఇంకా పోరాడాలి అంటే నా వల్ల కాదు. ఇప్పటికీ 2 సార్లు నేను గెలిచాను కదా, ఈసారి దానికి గెలిచే అవకాశం ఇద్దాం. మృత్యువుకి గెలిచే అవకాశం ఇస్తే మిగిలేది చావే చందు. అది మేం భరించలేం. ఇంతకుముందు నీ బిడ్డ కోసం పోరాడావు, ఇప్పుడు మా అందరి కోసం పోరాడు. నువ్వు మాకు కావాలి చందు. అందుకని ఇప్పుడు ప్రాణభయంతో సర్జరీ చేయించుకోవాలా? 1 2 నా శరీరం అంతా ఆపరేషన్ తాలూకు కోతలే అమృత. ఇప్పుడు నాకు ప్రశాంతంగా బతకాలని లేదు, ప్రశాంతంగా చావాలనుంది. చిన్న పెళ్ళొకటి చేసి హాయిగా మీ అందరినీ చూస్తూ నా కొడుకు చేత్తో కాసిని తులసి నీళ్లు పోయించుకుంటే ఈ జీవితానికి అది చాలదు. చందు, ఇప్పుడైనా నా కోరిక నెరవేరనివ్వు అమృత. కానీ నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదు చందు. నువ్వు కోరుకున్నట్లు చిన్న పెళ్లి దాకా ఓ అప్పటిదాకా కూడా బతకలేనా చందు? ఎందుకు బతకనమృత? మీ అందరి ప్రార్థనలు, నా కొడుకు పెళ్లి చూడాలని నా కోరిక నన్ను బతికించలేదా? అది కాదు అని ఆ దేవుడు నిర్ణయిస్తే మనమిక ఆపేదేముంటుంది? ఏదైనా శరీరం అంతా మళ్ళీ కాట్లు పెట్టుకుని గాయంతో బాధపడుతూ మీ అందరినీ బాధ పెట్టడం నాకిష్టం లేదు అమృత. నేను పోయాక నా శరీరం మనసు ప్రశాంతంగా ఉండాలి, ఇది నా కోరిక అంతే. చెప్పండి జయచంద్ర గారు. అలాగే అలాగే. ఒక్క నిమిషం, రాజా గారు ఎక్కడ ఉన్నారో మాట్లాడండి. రాజా, జయచంద్ర గారు నీతో మాట్లాడతానంటున్నారు. నమస్కారం జయచంద్ర గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, చెప్పండి. థ్యాంక్ యూ సార్. నా కోరిక కూడా అదేనండి. రాజా కన్స్ట్రక్షన్స్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఇల్లు కట్టించిస్తుంది అని అందరూ అనుకోవాలి. మీలాంటి పెద్దవాళ్ళ అండ ఉన్నంతకాలం నాకేం భయం లేదండి. మీరొకసారి వీలు చూసుకొని రండి, లేదంటే మీరెప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి. మా వాళ్ళు వచ్చి మీకు అంతా వివరంగా చెప్తారు. ఓకే సార్, ఉంటాను. మూర్తి గారు, జయచంద్ర గారు 10 ఫ్లాట్లు కావాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఇవ్వాలి, గుర్తుంచుకోండి. అలాగే రాజా. ఆయనే కాదు, సిటీలో చాలా మంది మన వెంచర్లో ఫ్లాట్స్ నే బుక్ చేసుకోవాలని వస్తున్నారు. ఎవరిని కాదనిలేం, అలాగని అందరికీ కమిట్ అవ్వలేం కదా రాజా. ముందు మన వెంచర్లో మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మూర్తి గారు. ఎంతో మందికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళని మనం నెరవేర్చి చూపించాలి. ఇది నా కోరిక కాదు, చందు కళ. చందుకి నేనిచ్చే గొప్ప బహుమతి ఇదే. అలాగే రాజా. సిటీలో మన వెంచర్కి ఎక్కడ లేని పేరు వస్తుంది. అసలు దీని డిజైన్ గురించి చాలా మంది చెప్పుకుంటున్నారు.
రాజా, చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. నువ్వే ఉద్దేశంతో ఈ వెంచర్ మొదలు పెట్టావో అది తప్పకుండా నెరవేరుతుంది. మళ్ళీ చంద్రలేఖ బిల్డింగ్స్ పేరు నిలబడుతుంది. ఆ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. అది నా కళమూర్తి గారు. కానీ జాగ్రత్త రాజా, ఇలాంటి సమయంలోనే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ భార్గవి మనల్ని నాశనం చేయడానికి దారులు వెతుకుతూ ఉంటుంది. మనకున్న ఏకైక శత్రువు తను. ఆ విషయం ఎలా మర్చిపోతాను మూర్తి గారు? ఎవరైనా ఒక్కసారి మోసపోతారు, పదే పదే మోసపోరు. ఈసారి మాత్రం భార్గవికి ఛాన్స్ ఇవ్వను. ప్రతి విషయంలోనూ నా జాగ్రత్తలో నేనుంటాను. ఆ భార్గవికి చాలా జిత్తులు తెలుసు రాజా. ఏ క్షణంలో ఎవరిని తన దారికి తెచ్చుకుంటుందో, ఎవరిని తన బుట్టలో వేసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరు మనకు శత్రువులుగా మారతారో తెలియదు. అందుకే ప్రతి మనిషిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అది నేనైనా సరే. తెలుసు మూర్తి గారు, అమృత కొట్టిన దెబ్బ నుంచి ఇంకా నేను తేరుకోలేదు. కారణం ఏదైనా ఆ భార్గవి అమృతనే తన ఆయుధంగా మార్చుకుంది అంటే ఎవరినైనా తనకి అనుగుణంగా మార్చుకుంటుంది. అందుకే ఈ బిల్డింగ్స్ పూర్తయ్యేంత వరకు నా నీడని కూడా నేను నమ్మను. నువ్వెవరిని నమ్మడం లేదన్న నిజాన్ని కూడా బయటికి రానీకు రాజా. అది ఇంకా ప్రమాదం. నమ్మినట్టే ఉండాలి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసూయతో ఆ భాగ్యం వేసే ఎత్తులకి పై ఎత్తులు వెయ్యాలి. హలో హలో బంగారం, హౌ ఆర్ యు? నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? అదేంటి బంగారం, టోన్ మారింది? మాట్లాడేది అమృతేనా లేక ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? ఇదిగో చూడు, నీ వల్ల ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నాను. ఇప్పటికైనా నా గొంతు పెగలకపోతే ఎలా? నీ గొంతు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి బంగారం. అవును, మీ ఆయన మళ్ళీ ఏదో ప్రేమ మందిరం నిర్మిస్తున్నట్ట? ఒకసారి చందు పేరు శాశ్వతం చేస్తాను అని మొదలుపెట్టి ఉన్నదంతా పోగొట్టుకుని బికారయ్యాడు. మర్చిపోయాడా? ఇప్పుడు కాస్త కాళ్ళు చేతులు రాగానే మళ్ళీ చందు పేరు మీద విల్లాస్ కడుతున్నాడా? అప్పుడంటే నీ గురించి తెలియక దెబ్బలు తిన్నాను. పదే పదే అవకాశం నీకు దక్కదులే. ఒక మనిషి ఒక్కసారే మోసపోవచ్చు, పదే పదే మోసపోడు భార్గవి. ఇప్పుడు కారుకి ఎదురుగా మరో కారు వస్తుందనుకో, అమ్మో అది తగులుతుందేమోనని జాగ్రత్త పడతాం. కానీ ప్రమాదం వెనక నుంచి వస్తుందో పక్క నుంచి వస్తుందో లేదా పైనుంచి వచ్చి పడుతుందో తెలియనప్పుడు ఎవరు మాత్రం ఎంత జాగ్రత్తగా కారు నడపగలుగుతారు చెప్పు? నేను ఎట్నుంచొస్తానో తెలియని ప్రమాదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చి నాశనం చేస్తానో ఎవ్వరికీ తెలీదు. అందుకే మీ పిచ్చి రాజాని చందు మీద మమకారం పెంచుకొని పిచ్చి పనులు చేయడం మానుకోమని చెప్పు. అప్పటికీ దాని మీద ప్రేమ చావకపోతే రేపది చచ్చాక చందు పేరు మీద ఒక సమాధి కట్టుకోమని చెప్పు. భార్గవి, కావాలంటే దానికి సిమెంటు ఇటుకలు నేను స్పాన్సర్ చేస్తాను. షట్ అప్ భార్గవి. నీ చేతిలో చిక్కాను కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉంటే చూస్తూ ఉంటాననుకోకు. జాగ్రత్త. చందు నీకు శత్రువు కావచ్చు, కానీ మాకు దేవత. తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను భార్గవి. ఎందుకు అమృత అంత కోపం? నేను ఏమీ అనకపోయినా అది చస్తుంది, అది నిజం. అప్పుడైనా సమాధి కట్టాలి కదా. మేం సమాధే కడతామో లేక చందు జ్ఞాపకార్థం కోటలే కడతామో అది నీకు అనవసరం. అసలు నువ్వెందుకు ఫోన్ చేశావు?
నీతో పనుంది. నువ్వు రావాలి. నేను రాను. ఎందుకు రావు? ఎందుకు రావాలి? నా భయాన్ని ఆయుధంగా చేసుకుని నా చేత చేయకూడని పాపాలు చేయించావు. నా భర్తని మోసం చేసి ఆ టెండర్ నీకొచ్చేలా చేశాను. నా భర్త చేతిలో తన్నులు తిన్నాను. నా కొడుకు చిన్నాకి అధికారం ఇవ్వడానికి వీల్లేదని వాదించి అందరి ముందు ఓ దుర్మార్గురాల్ని పాపిష్టిదాన్ని అయ్యాను. ఇంకా ఏం చేస్తావు? చందు చనిపోతుందనే నిజం నువ్వు చెప్పకపోయినా రేపెప్పుడో ఓ రోజు నా భర్తకు తెలిసిపోతుంది. ఆ నిజాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేస్తున్న ఈ దారుణాన్ని భరించడం నా వల్ల కాదు. నేను రాను. ఏం చేస్తావో చేసుకో. ఎందుకు అమృత? ఎందుకంత తెగిస్తున్నావు? ఇవి కేవలం క్షణికావేశంలో అంటున్న మాటలే తప్ప నిజానికి నీ మనసులో అసలు భయం అలాగే ఉంది కదా? లేదు, నాకేం భయం లేదు. నాకిప్పుడు చందుని బ్రతికించుకోవాలనే తపన తప్ప ఏ బెదిరింపులకి భయపడ్ను. అలా కాదులే గాని నువ్వింకొక అరగంటలో వస్తున్నావు అంతే. నేను రాను రాను రాను. నాకు తెలుసు అమృత, నువ్వు వస్తావని. నీకోసం తలుపులు తెరిచే ఉంచాను కదా, రా. చెప్పు. నువ్వా? నువ్వొచ్చావేంటి? ఏ అమృత వస్తుందని ఎదురు చూస్తున్నావా? అరే, అయితే నీకు మ్యాటర్ మొత్తం తెలిసిపోయినట్లుంది. ఇంకా ఎంతకాలం ఇలా మనుషుల బలహీనతల్ని అడ్డం పెట్టుకుని ఆడుకుంటావు భార్గవి? బలహీనతలని నువ్వే అన్నావు కదా చందు. అసలు ఈ ప్రపంచమే ఎదుటి వాళ్ల బలహీనతల మీద నడుస్తోంది. మనిషి బలహీనతని క్యాష్ చేసుకోవడానికి బిజినెస్లు నడుస్తున్నాయి. ఆ బిజినెస్ల చుట్టూనే ఈ ప్రపంచం నడుస్తుంది. సో నేను చేస్తున్నది తప్పే కాదు అని ఇప్పటికైనా అర్థం చేసుకో మై డియర్ సిస్టర్. బిజినెస్ లో గెలవడం కోసం మంచితనాన్ని, మానవత్వాన్ని కూడా నాశనం చేసుకుని బతుకుతావా? మంచితనం, మానవత్వం వాటిని నమ్మినంత కాలం నాకు అన్యాయమే జరిగింది. అందుకే వాటిని వదిలేసి నాకు నచ్చిన దారిలో నేను బ్రతుకుతున్నాను. అయినా రేపో మాపో చచ్చిపోయేదానివి. నీకెందుకు ఇవన్నీ? ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో పాపం. చచ్చిపోయే ముందు కనీసం నీ భర్తని, నీ కొడుకుని కలిసావు. అనాథలా పోవాల్సిన దానివి. అయిన వాళ్ళందరి మధ్యన పోతున్నావు. ఈ జన్మకిది చాలు అనుకుని హాయిగా చచ్చిపో. అంతేకాని నాకు సలహాలివ్వాలని చూడకు. అర్థమైందా? ఏం సాధిస్తావు? మా అందర్నీ ఇలా ఏడిపించి ఏం సాధిస్తావు భార్గవి? పులి జింకను చంపిందంటే దాని వెనక ఆకలి అనే కారణం ఉంది. కానీ నువ్వు చేస్తున్న మారణ హోమానికి కారణమేంటి? పగ, ద్వేషం. ఎవరి మీద? మీ అందరి మీద. ఎంతకాలం? ఇవాళ నేనేది, రేపు నువ్వు. ఒకరు తర్వాత ఒకరు అందరం పోవలసిన వాళ్ళమే. ఈ కొంచెం దానికి పగ, ద్వేషాన్ని పెంచుకొని ఏం సాధిస్తావు? నువ్వు అర్థం లేని పగతో అందరినీ ఏడిపించావు. అమృత ఏం చేసింది? నీ పగ మా నాన్న మీద, నా మీద, నా భర్త మీద. మధ్యలో అమృతకి ఏంటి సంబంధం? మీ అందరికంటే నాకెక్కువ ద్రోహం చేసింది ఆ అమృత. రాజాని పెళ్లి చేసుకొని
నాకు జీవితం మొత్తం సరిపడా బాధని మిగిల్చింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా భార్గవి? నీ వయసును కూడా మర్చిపోయి ఇలా మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదు. ఓకే, నువ్వు ద్వేషంలో నన్ను అమృతని ఏడిపిస్తావు, మా అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తావు. కానీ ఏం సాధిస్తావు? నా భర్త నీ మీద ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కనీసం జాలైనా చూపిస్తాడా? లేదు. నిన్ను చూస్తేనే అసహించుకుంటాడు, చిరాకు పడతాడు. ఇంకేంటి నువ్వు మమ్మల్ని సాధించేది? నా చావు కూడా నువ్వు నీకు అనుకూలంగా మలుచుకొని అమృతని ఏడిపించావు. చివరికి నువ్వు చస్తే చూడ్డానికి నలుగురు మనుషులు కూడా రారు, అది తెలుసుకో. ఏయ్, నీకింతకు ముందే చెప్పాను, గుర్తుందా? ఏయ్, నాకు చావంటే భయం లేదు, చంపడానికి కూడా భయం లేదు. వదులు. కేవలం మా డాడీ నేర్పించిన మానవత్వం మిగిలింది కాబట్టే నువ్వింకా బతికున్నావు, లేదంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. నువ్వు నన్నెంత ఏడిపించినా భరించాను, ఇంకా సాధించు, సహిస్తాను. కానీ నాకు ప్రాణమైన మనుషుల జోలికొస్తే మాత్రం ప్రాణం తీస్తాను. అతి తొందరలో నేను చావబోతున్నానని నాకు తెలుసు. నాతో పాటు తోడుగా రాకూడదు అనుకుంటే నీ పద్ధతి మార్చుకో. అమృత, ఏంటే నిన్ను రమ్మంటే చందోరింటికి పంపించావు? అంటే దానికి నిజం తెలిస్తే ఇంకేం చెయ్యలేననుకుంటున్నావా? నీ మొగుడికి నిజం తెలీదు, అది గుర్తుందా నీకు? చందు చస్తుంది అని తెలిస్తే నీ మొగుడు గుండాగి చస్తాడు. చందు కోసం ప్రేమ మందిరం కడుతున్నాడు కదా, దాని పక్కనే రాజా కూడా సమాధి కట్టుకోమని చెప్పు. భార్గవి, ఏయ్, నోరు మూసుకొని నేను చెప్పింది విను. మర్యాదగా వచ్చావా సరే, లేదంటే నేను నీ మొగుడి దగ్గరికి వెళతా. ఆలోచించుకో. అయినా నిన్ను రమ్మంటే చందుని పంపించావేంటి? చందు చావబోతున్న విషయం చందుకి ఎలాగో తెలిసిపోయింది. ఇంకా దీంతో ఏం పనుందిలే అనుకున్నావు, అంతేనా? చందుతో పాటు రాజా కూడా చచ్చిపోతాడు.